వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల దాఖలకు గడువు ముగిసిపోయింది. 3 గంటల లోపల వస్తేనే నామినేషన్లు తీసుకుంటామని చెప్పి ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 3 తర్వాత వచ్చే దేన్నైనా సరే మేము స్వీకరించామని చెప్పేశారు. దీంతో చాలామంది ఈవెన్ పెద్ద నాయకులతో పాటుగా నామినేషన్లు 3 గంటల లోపే సమర్పించారు. అలాగే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్కి సంబంధించినటువంటి ర్యాలీ కూడా చాలా గట్టిగా చేశారు భారతీయ జనతా పార్టీ నేతలు. దీంట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, అలాగే గౌతమ్ రావు, పాయల్ శంకర్ లాంటి వాళ్ళందరూ కూడా బీజేపీ నుంచి పాల్గొని నామినేషన్ను దాఖలు చేయించారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్, కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ ఉప ఎన్నిక హీట్ని మరింతగా పెంచాయి. పోటీలో ఏదో పేరు పాతదే ప్రకటించినప్పటికీ మీరు అనుకున్నట్టుగా లేదు, గతంలో ఓటమి చెంది ఉండొచ్చు, కానీ ఈసారి ఖచ్చితంగా గెలుపు మాదే. ఎందుకంటే భారతీయ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకటే. రేవంత్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయ్యే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే వీళ్ళకి మజ్లిస్ కూడా తోడైంది. భారతదేశ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీని దెబ్బతీయడానికే మజ్లిస్ అనేది పోటీ చేస్తూ ఈ జూబ్లీ హిల్స్లో మాత్రం ఎందుకని పోటీ చెయ్యదు, ఎందుకు చెయ్యడం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రశ్నించారు. అండ్ ఇంకేమన్నారు అనేది చూస్తే చేసినటువంటి కామెంట్ల వల్ల ఈ హీట్ ఇంకా బాగా పెరిగింది. హోరాహోరీ పోదే తప్పదు. 2 పార్టీల పాలనలోనూ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒరిగిందేంటి? ఇక్కడ ఎక్కడ చూసినా కానీ డ్రైనేజీలు, మురుగునీరు తప్ప ఈ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వచ్చి చేసింది ఏంటి అని ప్రశ్నించారు. రెండు పార్టీలు కలిసే దోచుకుంటున్నాయి. బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేస్తే ఉపేక్షించేది లేదు మేమైతే, కానీ వాళ్ళు మాత్రం పట్టించుకోరు. బీజేపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, మీరు చర్యలు తీసుకోండి అని పోలీసులు చెప్పినా ఈ 2 పార్టీల వాళ్ళకి అంతగా పట్టదు. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న. అండ్ ఎంఐఎం చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏంటి? అటు బీఆర్ఎస్తో కావచ్చు, ఇటు కాంగ్రెస్తో కావచ్చు, ఎంఐఎం చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏంటి? ఇవన్నీ ప్రశ్నించారు. కానీ ఇంకొక మాట, ఇది మాత్రం చాలా 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 హీట్ పెంచేటువంటిదే. కాంగ్రెస్ గెలిస్తే బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి స్థలాన్ని మజ్లిస్కి ధారాదత్తం చేసేలా ఒప్పందం జరిగింది. కాంగ్రెస్పై కోపంతో బీఆర్ఎస్కి ఓటేస్తే ఇంకా అంతే సంగతులు. వీళ్ళిద్దరిలో ఎవరున్నప్పటికీ కూడా రేపు మజ్లిస్కి బంజారా హిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి స్థలాన్ని అప్పగించేటువంటి ఒప్పందం జరిగింది. అందుకే మజ్లిస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పలికింది. అలాగే బీఆర్ఎస్ వాళ్ళు కూడా సానుభూతి రాజకీయాలు అనేటువంటి పేరుతో చేస్తున్నారు తప్ప వీళ్ళు జూబ్లీ హిల్స్కి ఒరగబెట్టింది ఏది లేదు అంటూ బండి సంజయ్ చాలా వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏ బిడ్డ జూబ్లీ హిల్స్ కిషన్ రెడ్డి అడ్డ, కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీని ఇక్కడ ఖచ్చితంగా గెలిపిస్తారు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీని గెలిపించండి, ఆ 2 పార్టీలకి బుద్ధి చెప్పండి, ఇది వారిచ్చినటువంటి స్లోగన్. అయితే ఇందులో ప్రధానంగా చూసుకోవాల్సినటువంటిది ఇంకొక మాట. హరీష్ రావు చెప్తే ఎన్కౌంటర్లు చేస్తారు, అసద్ కాంగ్రెస్కి మద్దతు ఇస్తే తమ్ముడు బీఆర్ఎస్కి వత్తాసు. అంటే ఎంఐఎంలో కూడా అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరిలో ఒకళ్ళేమో బీఆర్ఎస్కి మద్దతు, ఇంకొకళ్ళేమో కాంగ్రెస్కి మద్దతు. అంటే ఇక్కడ బీజేపీకి మద్దతు ఇవ్వలేదు అనుకోవాలా, ఆర్ఎల్స్ దేశవ్యాప్తంగా పోటీ చేస్తున్నారు. ఈవెన్ బీహార్ ఎన్నికల్లో కూడా కొత్త కూటమి కింద మజ్లిస్ పోటీ చేస్తోంది అన్నటువంటి విషయం కూడా చూసాం. సో ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు బండి సంజయ్ ఇక్కడ వ్యాఖ్యానించారంటే ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఒప్పందాల్లో భాగంగానే ఎంఐఎం ఇది చేస్తోంది అంటూ వారు చేసినటువంటి ఆరోపణ. సో దీంతో ఆబ్వియస్లీ చర్చ అనేది చాలా బలంగా జరుగుతుంది. దట్టు బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ స్థలం అంతా కూడా వీళ్ళకి కట్టబెట్టడానికి ఒప్పందం జరిగింది మజ్లిస్కి, కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళకి అని. మరి బీఆర్ఎస్తో ఒప్పందం అంటే కాంగ్రెస్కి మీరు ఎలాగో సహకరిస్తారు కాబట్టి మేము మీకు కూడా సహకారం అందించినట్టే అనే ఒక స్టోరీ నడిపిస్తున్నారు. దీంట్లో భాగంగానే వీళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు చూడండి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. సో పోటీ అయితే తప్పేలా లేదు ఈసారి. లంకల దీపక్ రెడ్డి గారు గతంలో ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఆయన టికెట్ తెచ్చుకోవడం భారతీయ జనతా పార్టీ తరఫున. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకోవాల్సినటువంటి ఇంకో అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంటే జనసేన, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, జనసేన శ్రేణుల్ని కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వైపే మద్దతు ఇవ్వండి అని కోరేటువంటి అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. ఈ ఒప్పందాల కారణంతో పోటీ చాలా గట్టిగా జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్. సో ఎవరికి వారు కలిసిపోయారు అని చెప్పి. బట్ ఇక్కడ ఇంకొకటి ఏం నడుస్తుంది అంటే అదిగో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ట్రయాంగిల్లో సరి ముందు నుంచి అనుకున్నట్టే. కానీ బండి సంజయ్ ఈరోజు చేసిన వ్యాఖ్యల్లో ఈ స్థలానికి సంబంధించిందే ప్రధానంగా హైలైట్ అవ్వబోతోంది.
మరి దీని మీద రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్తుంది? నిజంగా అటువంటి ఒప్పందం ఏమైనా జరిగిందా? అందులోని పెద్దమ్మ తల్లి ఆలయానికి సంబంధించినటువంటి స్థలం విషయంలో ఎంఐఎం తోటి ఒప్పందం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీకి లెక్క కట్టుకోవాల్సిందే 100%. ఇక అయిపోయింది. ఈ మూడేళ్లే మనకు ఉన్నటువంటిది. ఈ మూడేళ్లలోనే పరిపాలన చేయాలి తప్పితే ఆ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు ఇగో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాము అని. బికాస్ చాలా వరకు అజిటేషన్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి. మరి ఇప్పుడు నిజంగానే ఒక ఒప్పందం జరిగింది అని చెప్పి వీళ్ళు నిరూపించగలిగితే ఆ భారతీయ జనతా పార్టీ నుంచి గేమ్ చేంజర్ అని చెప్పడంలో తప్పులేదు. అండ్ ఒకవేళ రేవంత్ రెడ్డి కానీ ఇలాంటి ఒప్పందాలు ఏం లేవు అని చెప్పి వాళ్ళకి వస్తే అప్పుడు దీని మీద మళ్ళీ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి బరిలోకి దిగారు. ఇక వారైతే చాలా టైట్గా నడిచేటువంటి అవకాశం ఉంది. చూద్దాం, నామినేషన్లు అయిపోయాయి, తిరస్కరణకు గురైన తర్వాత ఎన్ని మిగులుతాయి, ఎవరెవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్స్ ఎవరు ఎక్కువ చేస్తున్నారు, ఇవన్నీ కూడా త్వరలో వచ్చేటువంటి సర్వే వివరాల్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.